అందరూ ఎలాగున్నారు, బాగున్నారా? ఇంకా ఇది మకరోనియా లహం అండి, కనబడుతుందా? మకరోనియా లహం అండి. ఇలా వీడియో తీయడానికి అసలు ఖాళీ లేదండి, ఖాళీ లేక తీయలేదు. ఇగో కోళ్ళు ఇలాగ సమోసాలా చేసింది, మా జేనే చేసింది. చూసారా? తర్వాత ఇది సోర్బా ఇది అన్నం, ఇది పప్పు అదే తినేసారండి, అవి కొంచెం కొంచెం ఉన్నాయి. ఇదేమో ముత్తాతలను అదే చిప్స్ లహం కూర వండేసి దాని మీద వేసి దాని మీద క్రీము అన్నీ వేసి ఇలా చేసాం. చూసారా? ఇది బిస్సామీల్ చూసారా? పెద్ద సేనియా బైరక్స్ చేసాను. ఇదంతా చాలా పెద్ద బైరక్స్. ఇది కొంచెమే, ఇది ఇంకా కొంచెం ఉంది, రెండు పూట తింటారు. ఇది కబాబులు అంటారు కదా, కబాబులు చేశాను. కబాబులు తిన్నారు, అన్నీ తినేసారు. ఇంకా ఇవే ఉన్నాయి కబాబు. రెండు పూటకి ఏడు చేసేసారు. వంట టైం ఎంత అయిందంటే 1 గంట అవుతుంది. Ada mai kalah Samid. Ada mai kalah suara Sili. చూసారా? ఎలా చేశారో. ఇదిగో చంద్రబందర్ చేశారు. మా బిసేసును ఇదిగోండి, తినేసినవి అన్నీ కడిగేసి నాకు పడేసాను. ఇప్పుడు 2 పట్టు టీ తాగినవి, ఇంకా ఖాళీ చేసినవి అన్నీ చెప్పడాన్ని కడుక్కుంటున్నాను. మళ్ళీ అన్నీ కడుక్కోవాలా. ఇంకో అన్నం అది ఖాళీ చేసాను, అందులో గిన్నెలో తీసేసాను, ఖాళీ చేసాను. అన్నం అయిపోయింది, పప్పు అయిపోయింది, దేవుని దయ వల్ల. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి తింటారు 2 పట్టు. మా బాబాలు పెండు కూతురు వచ్చేసప్పుడు 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి పిల్లలు, మా అమ్మ కూడా ఇక్కడే ఉంటున్నారు. అలాగే చేసుకుంటాం అండి మరి పనులు. ఇంకొక 3 రోజులు దేవుని దయ వల్ల ఓర్చుకుంటే అయిపోతాయండి మా పనులు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నానండి, దేవుని కృపను బట్టి. మీ అందరూ బాగుండాలని నా ప్రార్థన. ఓకేనండి, అందరూ బాగుండాలి, అందరూ మనమై ఉండాలి. ఎందుకంటే అండి టైం ఉండట్లేదండి బాబు, వంట చేసుకుంటుంటే తినగా కావట్లేదు, నీళ్ళు ఉండట్లేదు. అన్నీ చేసుకొని ఒకదాన్ని కదా అందరికీ చేసి పెట్టాలి. ఇది అందరూ నేను చేయను అని అన్నానుకున్నాను, ఎప్పుడు కూడా అన్నాకున్నాను చేయను అని అన్నాకున్నాను. ఎందుకంటే తప్పకుండా చేయాలి, ఈ పుట్టింది కాబట్టి అందరూ వచ్చేస్తారు. పుట్టింటికి అందరూ వస్తారు. ఆడపిల్లకి డిమాండ్, ఆడపిల్లకి నవ్వుతారు, అందరికీ డిమాండ్ ఇక్కడ పుట్టింటికి. అది
మా పనులు ఎలాగా ఉంటాయి కానండి, మనకి ఇంటికాడ ఎంత అవుతుంది? 3:30 అయిపోతుంది. 2:30 కాదు, అంతే 3:30, 2:30 గంటల మనకి వాళ్ళకి తేడా కదండి. మనకని ఇక్కడికి అక్కడికి 2:30 గంటలకు తేడా. ఇక్కడ 1 గంట అయిపోయింది కాబట్టి మనకి 3:30 అయిపోద్ది. సరేనండి, ఇంకా మాకు ఇంకా టైం అవ్వలేదు, ఇంకా టైం ఉంది. 3 గంటల ఎంత అయిపోతుంది టైము పడుకోబోదరికి. ఇంకా చిన్న ప్రార్థన చేసుకొని పడుకోబోకి 4, 5 అయిపోతుంది. మళ్ళీ పొద్దున్న 12, 11 అలా ఎత్తున్నాం. సరేనండి, ఉంటామండి. మన్నాతండి.